మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టైమ్ అండ్ వర్క్ లోన్ సమ్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇంకొక మోడల్ చూద్దాం. A and B can separately make a wall in 10 days and 15 days. How many days before we leave the work so that the wall would be finished in 8 days? అక్కడ సమ్లో ఏమి ఇచ్చారు అంటే కనుక A 10 days and B 15 days వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే B అనేవారు మధ్యలోనే వర్క్ ని లీవ్ చేసేసి వెళ్ళిపోయారంట. ఏ అయితే మనకు అక్కడ ఫుల్ గా కంప్లీట్ చేసింది అని తెలుస్తుంది. బి అనేవారు అయితే కనుక వర్క్ ని మధ్యలోనే డ్రాప్ చేసి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ వర్క్ మొత్తం ఫినిష్ చేయడానికి ఇద్దరికి కలిపి 8 days అయితే పట్టిందంట. కానీ బి ఎన్ని డేస్ ముందు వర్క్ ని వదిలేశారు అనేది అడుగుతున్నారు. అది మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ లోని ఇన్ఫర్మేషన్ వేసుకోండి. ఏ 10 days అండ్ బికి అయితే 15 days పట్టింది. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ కావాలి. సో రెండింటికి ఎల్సిఎం 15 2s are 30. సో 30 is the work. 10 లో 3 times అండ్ 15 2 times which is efficiency. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చిన్న లాజిక్. మొత్తం టోటల్ వర్క్ ఎంత? 8 days పట్టింది. మొత్తం వర్క్ చేయడానికి ఇద్దరికి కలిపి 8 days పట్టింది. అంటే ఏ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వర్క్ ను కంటిన్యూ చేశాడు, డిస్కంటిన్యూ అయితే చేయలేదు. సో మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది ఈ క్వశ్చన్ నుంచి? ఏ కంప్లీట్ గా 8 days వర్క్ చేయడం అయితే జరిగింది. కానీ బి అనేవాడు మధ్యలో లీవ్ చేశాడు. ఆ లీవ్ చేసిన డేస్ నే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది. సో మనం ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయవలసింది మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక సమ్ ఎక్స్ అనుకో, సమ్ ఎం అనుకో, ఏదో ఒకటి అనుకోండి, మీకు నచ్చినట్లుగా ఎస్యూమ్ అయితే చేసుకోండి. సో మనకి బి ఎన్ని రోజులు చేశాడు అనేది తెలియాలి అంటే కనుక ఏ చేసిన డేస్ లోంచి ఎక్స్ డేస్ తీసేయండి. అది అంటే కంప్లీట్ వర్క్ ఎంత? కంప్లీట్ వర్క్ ని ఫినిష్ చేయడానికి 8 days పట్టింది. 8 days లోంచి వాడు చేసిన డేస్ ఏదైతే ఉన్నాయో అవి తీసేసామే అనుకుందాం. తీసేస్తే ఎన్ని డేస్ బిఫోర్ వాళ్ళు లీవ్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది చూద్దాం. ఇప్పుడు ఇది 8 అంటే వాళ్ళు చేసిన వర్కింగ్ డేస్ 8 into 3 plus 2 into 8 minus x. Efficiency into time is equal to work. Work is equal to efficiency into time, which is the work and which are efficiencies and time. వాళ్ళు కంప్లీట్ చేసిన డేస్. సో దీన్ని సాల్వ్ చేయండి. సింప్లిఫై చేసినట్లయితే కనుక 2x is 16 and 2x is equal to 30. Here 24 plus 16 40 minus 2x is equal to 30. సో 2x అటు వెళ్తుంది. 40 లోంచి 30 తీసేస్తే మనకి 10 వస్తుంది. సో 2x is equal to 10 and x value is equal to 10/2 5. అంటే మనకి ఇక్కడ డి వర్క్ ఎన్ని డేస్ చేశారు అంటే కనుక 8 minus 5 అంటే 3 days. అంటే 5 days తనైతే వర్క్ చేయడం జరిగింది. ఎన్ని డేస్ బిఫోర్ అంటే 3 days బిఫోర్. అంటే 3 days బిఫోర్ ఆయన వర్క్ ను లీవ్ చేయడం అనేది జరిగింది. మనకు అక్కడ సమ్ లో అడిగింది అదే, హౌ మెనీ డేస్ బిఫోర్ బి లీవ్ ద వర్క్. ఎన్ని రోజు ముందు బి అనేవాడు దాని నుంచి వెళ్లిపోయారు వర్క్ నుంచి అంటే కనుక 8 నుంచి 5 తీసేయండి. తీసేస్తే 3 days. 3 days బిఫోర్ అయితే వెళ్లిపోయారు. అయితే మనకి బి ఎన్ని రోజులు వర్క్ చేశారు అని అడిగినట్లయితే కనుక బి అనేవాడు 5 days కంప్లీట్ గా వర్క్ చేశారనమాట. 5 days వర్క్ చేసి ఆయన డిస్కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఈ సంబంధానికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.